అందరికీ నమస్కారం. మొన్న శివాజీ ఎప్పుడైతే మాట్లాడున్నాడో ఫస్ట్ నేను పెట్టిన వీడియో అనుచేస్ చాలా స్ట్రాంగ్గా రియాక్షన్ ఇచ్చింది. చిన్మయ్య కూడా మాట్లాడిందంటూ నా ఒపీనియన్ మొత్తం చెప్పినప్పుడు వినా స్త్రీయ జీవం నాస్తి, వినా స్త్రీయ జననం నాస్తి, వినా స్త్రీయ గమనం నాస్తి, వినా స్త్రీయ సృష్టి ఏవ నాస్తి అని చెప్పేసి స్త్రీలేంది పుట్టుక లేదు, జీవం లేదు, గమనం లేదు, ప్రయాణం లేదు, ఈ సృష్టి లేదని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు స్త్రీకి సంబంధించి ఆంక్షలు పెట్టవద్దు. అట్ ది సేమ్ టైం స్త్రీ వచ్చేసి తాను మనకు నచ్చినట్టుగా ఉండొచ్చు అనుకున్నప్పుడు 10 మంది చూసి గౌరవించబడే విధంగా ఉండాలని చెప్పి చెప్పుకుంటూ వచ్చున్నాను. ఆ కోణంలోనే నేను చేసిన వీడియోలలో అనసూయకు సపోర్ట్గా చేసిన మిమ్మల్ని మీరు చాలా దాన్ని విమర్శిస్తూ ఉన్నా కదా. బట్ అనసూయకు సంబంధించి ఈరోజు ఎఫ్ఐఆర్ కాపీ చూసాక నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే అందులో కొన్ని ఇయర్ లింక్స్ ఇచ్చింది, కొన్ని ఛానల్స్ పేర్లు ఇచ్చింది, కొన్ని ఇండివిజువల్ పేర్లు ఇచ్చుకుంటూ వెళ్ళినారు. అది చూశాక కంప్లైంట్ అయితే సంతకం పెట్టింది ఆమె, బట్ ఆ కంప్లైంట్ రెడీ చేసింది ఏం కాదనిపించింది. ఎందుకంటే అనసూయకి ఫేవర్గా మాట్లాడిన వాళ్ళ ఛానల్స్ కూడా అందులో పెట్టారు. ఇంకా అనసూయకి సంబంధించేసి గట్టిగా మాట్లాడుతూ డిబేట్లు పెట్టిన ఛానల్స్ పెట్టారు. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ఎదుటున్నటువంటి వాళ్ళు మనకి ఏదో చెప్తే నమ్మి కేసులు పెడతారు. వాళ్ళు కేసు మొత్తం రెడీ చేసి మనం సంతకం పెడతామని చెప్పేసి పెడతాం వల్ల మనకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా మన ఇబ్బందులు గురి చేసిన వాళ్ళు అవుతాం. మనకి సపోర్ట్ వచ్చి కూడా చేసేసారో మనం దూరం చేసుకున్న వాళ్ళు అవుతాం. ఇక మీడియాకి సంబంధించిన మెయిన్ హైలైట్ చేయదలుచుకుంది. డే 1 అనసూయకు సంబంధించి చెప్పారు, బట్ కింద కామెంట్లు తేడాగా వస్తుంటే ఇంక విసుకొచ్చి తీసేసాను. అవి ఏంటి, మీడియా ట్రాప్లో అనసూయ పడింది అని హరూన్ రషీద్ అని చెప్పేసి అతని ట్రాప్లో ఇప్పుడు ఏఆర్ రెహమాన్ పడ్డాడు. మరలా చెప్తున్నా, మీలో చాలామందికి ఇదే చెప్తున్నా, ఎవరు పడితే వాళ్ళు మీ ముందు తీసుకొచ్చి ఒక మైక్ పెట్టగానే వారు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు అది మీకు సంబంధం ఉందా లేదో చూసుకుని ఆన్సర్ ఇవ్వండి. లేదా అది ఇంటర్వ్యూ, మీ ముందు మైక్ అలాగే ఉంది, అడుగుతున్నారు, అప్పుడు కూడా ఆలోచించి బదులు ఇవ్వండి. మొన్న అనసూయ ఫస్ట్ చెప్పింది అక్కడ వరకు ఓకే, బట్ ఆ తర్వాత ఆమె సైలెంట్గా ఉంటే అంతా అసలు ఎవరు పట్టించుకోపోదురు. పదే ఆమెను రెచ్చగొడుతూ మీడియా వాళ్ళు, మహిళా సంఘాలు, మరి ఎవరో నాకు తెలియదు కానీ ఆమెను రెచ్చగొడుతున్నారు. దాంతో మరలా పోస్టులు పెడతామో ఏదో చేస్తుంది. మధ్య కూడా అప్పుడు నేను చెప్పాను, శివాజీకి సంబంధించి క్లారిటీ ఇచ్చింది, ఆయన కరెక్టే చెప్పారు, బట్ కొన్ని పదాలు వాడుకుంటే సరిపోయిందని చెప్పేసి అంది. ఇష్యూ క్లోజ్ అని కూడా మళ్ళీ ఆ తర్వాత ఎవరు ఆమెను రెచ్చగొట్టారు. పాపం మరలా ఆమె ఏదో అంది. మరలా ఇంకా మీడియా మొత్తం మీద ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ అనసూయకు సపోర్ట్ ఇస్తూ ఒక ఆడపిల్లని ఎందుకు ఆ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. అనసూయ ప్లేస్లో వేరే ఇంకో సెలబ్రిటీ ఎవరైనా గెట్టోళ్ళు ఉన్నా, అనసూయ ప్లేస్లో ఒక పొలిటీషియన్ ఎవరైనా గెట్టోళ్ళు ఉన్నా ఇలా చేస్తారా? అనసూయని అడ్డు పెట్టుకొని పబ్లిసిటీ పొందుతూ కొంతమంది, వ్యూస్ రేటింగ్స్ పొందుతూ కొంతమంది ఇంత ఘోరంగా ఉన్నారేంట్రా బాబు భరద్వాజు, చూసుకోవయ్యా అనసూయ చేత కేసు పెట్టించండి ఏంటంటే అనసూయ కోసం పాజిటివ్గా మాట్లాడిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. నిజంగా అది చూసినప్పుడు కొంచెం బాధ అనిపించింది. మీతో నవ్వుతూ ఉంటే నాకు నవ్వు వచ్చింది. సరే, ఇప్పుడు నేనేమంటున్నాను, మీలో ఎవరైనా సరే గుర్తుంచుకోండి, నిన్న అనసూయ, ఈరోజు ఏఆర్ రెహమాన్కి సంబంధించి ఈ హరూన్ రషీద్ అనేవాడు, అతను బ్రిటిష్ పాకిస్తాన్ బ్రిటిష్ వాళ్ళ పూర్వీకులు వాళ్ళు మొత్తం పాకిస్తాన్ బ్యాచ్, దెన్ బ్రిటన్లో సెటిల్ అయ్యి ఉన్నారు. ఆ బ్రిటిష్కి సంబంధించి అప్పుడు ఏంటి, బీబీసీ అన్నప్పుడు వాళ్ళకి అవునన్నా కాదన్నా ఇండియాకి పాకిస్తాన్ మధ్య చిచ్చు పెట్టాలి. దేశ విభజన చేసినప్పటి నుంచి ఇప్పటికీ ఇండియాకి పాకిస్తాన్ చిచ్చు పెట్టాలి వాళ్ళ మెయిన్ టార్గెట్. అలా ఏఆర్ రెహమాన్కి సంబంధించి పదే గెలుగుతూ వచ్చాడు. చావా సినిమాకి సంబంధించి ఆఫర్లు ఎలా ఉన్నాయి అని, ఇప్పుడు దేశం ఎలా ఉంది అని రెహమాను ఆలోచించి ఆన్సర్లు ఇచ్చాడు. కానీ ఒకనొక మూమెంట్లో ఆయన తెలియకుండానే దాన్ని ఏమంటారు, ఎలా చెప్పాలి, నాకు వర్డ్ కరెక్ట్గా రావట్లేదు, తెలియకుండానే ఎక్కడో లోపల ఉన్నది బయటికి నెట్టేశాడు. అనసూయకున్న ఫీలింగ్స్ ఏమో మొత్తం ఓపెన్ అయిపోయింది. ఓకేనా, అది తప్ప ఒప్ప సొసైటీ యాక్సెప్ట్ చేస్తే చేత అనవసరం, నేను చెప్పాల్సింది చెప్పేసింది. రెహమాన్ ఏం చేశాడు, దీనివల్ల నాకు ఏమైనా కాంట్రవర్సీ ఇబ్బంది అయితే అసలు అనుకోవటం కాదు, నేను కరెక్ట్గా చెప్తానని చెప్పేసి అనుకుంటూ చావా సినిమా అవతరాత రెచ్చగొడితే దాని తగ్గట్టు ఈయన రెస్పాండ్ అయిపోయాడు. వీడియోకి మెయిన్ ఇష్యూ మీకు అర్థమవుతుందా? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక మీటింగ్లో ఉన్నా, ఒక డిబేట్లో ఉన్నా, ఒక ఇంటర్వ్యూలో ఉన్నా, మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అదే చెప్పాలి. మనం మాట్లాడే మాటల వల్ల మన ఇమేజ్ డ్యామేజ్ అవ్వద్దు. మన దేశానికి కానీ, మన రాష్ట్రానికి కానీ, మన ఇండివిజువల్ దేనికి కూడా నష్టం రాకూడదు. ఇన్నాళ్ళు మనల్ని ఎవరైతే గౌరవించారో, ఇన్నాళ్ళు ఎవరైతే మనల్ని మోసారో, సెలబ్రిటీ అంటూ, గొప్పోడంటూ,
వారు మనల్ని ఇంక చాలా దిగు ఇంకెళ్ళిపో అనేటట్టు ఉండకూడదు. రెహమాన్ సంబంధించి లాస్ట్ 2-3 డేస్ మీరు అబ్జర్వ్ చేయండి, ఎంతమంది ఎన్ని రకాలుగా రెహమాన్ అన్నారు. నేను కూడా క్రాస్ చెక్ చేశాను, నేను అన్నా. ఎందుకు అతను దిలీప్గా ఉన్నప్పుడు అవకాశాలు రాలేదా? దిలీప్ నుంచి ఏఆర్ రెహమాన్ మారాక అవకాశాలు రాలేదా? ఏఆర్ రెహమాన్గా మారిన తర్వాత అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కదా. ఇప్పుడు 2022-25 మధ్య మీరు తీసుకుంటే బాలీవుడ్కి సంబంధించి కావచ్చు, ఓవరాల్గా అన్నప్పుడు మొత్తం 15 ప్రాజెక్టులే ఉన్నాయి. అందులో 10 బాలీవుడ్ ప్రాజెక్టులే ఉన్నాయి. మరి అందులో అత్యధికులు మరలా నిర్మాతలు కానీ దర్శకులు కానీ హిందువులే. మళ్ళీ ఇప్పుడు యూదు వంశస్థ కులస్తుడు జాతీయుడు అతను, హరం జిమ్మర సమ్మెవరో ఉన్నారు. అతను యూదు, ఇతను వచ్చేసి ముస్లిం, సినిమా వచ్చేసి రామాయణం వచ్చేసి హిందువుది. దానికి కూడా మరి వీళ్ళే కదా. సరే చెప్పుకుంటూ వెళ్తే నేనేమంటానంటే, మనం ఏ పని చేస్తున్నాం, మనం ఏ ఫీల్డ్లో ఉన్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం, మనల్ని ఎవరు క్వశ్చన్ చేస్తున్నారు, వాళ్ళు ఎవరు, ఏంటి, ఆ ఉన్న ప్లాట్ఫామ్ ఏంటి, ఇలా క్రాస్ చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా బదులివ్వగలిగితేనే మనకు గౌరవం నిలబడింది. సో మనం సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా గౌరవిస్తారు. అదర్వైజ్ తప్పుడు కేసులు పెట్టారని కొందరు అంటారు, ఇంకొంతమంది వచ్చేసి తప్పుగా మాట్లాడని అంటారు, ఇంకొంతమంది వచ్చేసి వాళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళు బదులిచ్చారు అంత తప్పేందని అంటారు. ఇందులో ఓవరాల్గా అన్నీ కూడా కవర్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక మీడియా పర్సన్గా నా రెస్పాన్సిబిలిటీ అంటే ఉన్న విషయాన్ని చెప్పటం, ఆ ఉన్న విషయాన్ని చెబుతూ మంచిని మరలా మిస్ అవుతూ ఉన్నారనుకుంటే ఆ మంచి కూడా జోడించి చెప్పాలి. అదే చేశాను. అదే కూడా కొన్ని ఛానల్స్ చేశాయి. అది మాకు నచ్చలేదు, దానివల్ల మాకు ఇబ్బంది అంటే కింద కామెంట్లు పెట్టిన వాళ్ళకి చెప్పిన వాళ్ళకి డిఫరెన్స్ లేదా? అండ్ ఉన్న విషయాన్ని ఏఆర్ఎం ఒకటి చెప్పాడు, దానికి తగ్గట్టుగా జావేద్ అఖ్తర్ రెస్పాండ్ అయ్యారు. జావేద్ అఖ్తర్ ఇలా అన్నాడు, ఏఆర్ఎం అలా అనబట్టే ఏఆర్ఎం అలా అనుకుని ఉంటే బాగుండేది, అప్పుడు జావేద్ అఖ్తర్ ఇలా ఉండేది అని చెప్పేసి ఒక రాజ్ న్యూస్, బిగ్ టీవీనో, క్యాటర్ షో ప్రసాద్ ఛానల్ ఏదో ఇచ్చారు. అప్పుడు ఏఆర్ రెహమాన్ వచ్చేసి జావేద్ అఖ్తర్ నీ ఛానల్ రెచ్చగొట్టారు, నేను అన్నది ఒకటి వీళ్ళు చెప్పింది ఒకటి అంటూ కేసు పెడతానంటే ఏమైంది? పరువు పోయింది. అండ్ రేపు జడ్జి కానీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కానీ ఏఆర్ రెహమాన్ తప్పురా అంటారు. సో అంతేమని నేను చెప్పేది ఏంటంటే, మనల్ని ప్రొవోక్ చేసి క్వశ్చన్లు అడగటం కావచ్చు, ప్రొవోక్ చేసి ఇంటర్వ్యూలో హడావుడి చేసే బ్యాచ్ ఎంత ప్రమాదమో, మనం వెనకుండా ఏం కాదు మేమున్నావు నువ్వు పద, నువ్వు ముందు కేసు పెట్టు, ఏం కాదు మేమున్నావు నువ్వు పద ముందు మీటింగ్ పెట్టు, ఏం కాదు మేమున్నావు నువ్వు పోస్ట్ పెట్టు, ఇలా రెచ్చగొట్టడం అంతే ప్రమాదం. అంతిమంగా ఎవరికైనా మరలా చెప్తా, మీరు చేస్తున్న పని, మీ ఫ్యామిలీ, మీరుంటున్న ప్లేస్, మీరుంటున్న దేశం, మీ ఆచార వ్యవహారాలు, మిమ్మల్ని ఫాలో అవుతున్న ఫ్యాన్స్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ ప్రతి పని ఉండాలి, మీ ప్రతి అడుగు ఉండాలి. అప్పుడే గొప్పగా మీరుంటారు. ఒకవేళ పొరపాటు జరిగినా సరే సరిదిద్దుకోవచ్చు, ఇన్ కేసు తప్పు జరిగినా సరే తెలియకుండా జరిగింది అన్నట్టుగా మీకు సపోర్ట్ వస్తారు. అదర్వైజ్ ఈరోజు ఏఆర్ రెహమాన్ ఎంతమందిని కోల్పోయాడు. ఈ అనసూయకు సంబంధించి ఒకప్పుడు ఆమెకు సంబంధించిన న్యూస్ మొత్తం ఎవరైతే హైలైట్ చేస్తున్నారో ఇప్పుడు వాళ్ళంతా చేయగలుగుతారా ఇంతకు ముందులాగా? ఎందుకు ఉన్న వాస్తవాన్ని ఇచ్చి అనసూయని హైలైట్ చేసినా సరే వాళ్ళ మీద కొన్ని కేసులు పడి ఛానల్స్ మీద, వీడియోలు పర్సన్స్ మీద వాళ్ళ ఏం చేయగలుగుతారు? సో అంతే మనం మరలా చెప్తున్నాం, మన ఈ సొసైటీలో ఈ చట్టాలు అన్నవి ఏవైతున్నాయో అవి అన్నది మన రక్షణ కోసం ఉన్నాయి అండ్ మన ఎదుగుదల కోసం ఉన్నాయి. బట్ కొంతమంది కావాలని చేసే పనుల వల్ల మనం వారికి ఎర కాకూడదు, వాళ్ళు చేసే పనులకి మనల్ని వాడుకోకూడదు. అది జాగ్రత్తగా చూసుకోండి. ఏఆర్ రెహమాన్ విషయంలో ఆయన నిజమైన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు, అరే అసలు ఇంటర్వ్యూ చేసిన ఎవడో చూడండి రా, పాకిస్తానీ బ్రిటిష్ వాడు రెచ్చగొట్టి ఏఆర్ రెహమాన్ చేత ఇవన్నీ బయటికి చెప్పించాడు. ఆఫ్కోర్స్ ఏఆర్ రెహమాన్ లోపల 1-2 ఉండబట్టే అవైనా బయటికి కక్కాడు. ఇతనికి భారీగా అవకాశాలు వచ్చిన మాట నిజం. ఇప్పుడు అవకాశాలు రావట్లేదంటే కొత్త తరం వచ్చింది కదా. సో వాళ్ళ టాలెంట్ ముందు ఏఆర్ రెహమాన్ తక్కువ అయ్యి ఉండొచ్చు కదా. ఏఆర్ రెహమాన్ ఒకప్పుడు తోపబ్బా, తురుమబ్బా, ఇప్పుడు అంతకు మించిన వాళ్ళు వచ్చి ఉండొచ్చు కదా. మరి వాళ్ళకి అవకాశాలు ఇవ్వద్దా? అండ్ ఏఆర్ రెహమాన్ ఇప్పుడు అందుబాటులో ఉండడు కదా అన్ని ప్రాజెక్టులు. మరి ఈయనకేస్తే మీతో ఏమైపోవాలి? ఒకప్పుడు దిగ్గజాలు, ఆ దిగ్గజాలు ఇప్పుడు సైలెంట్ అవ్వాలా? ఇప్పుడు మన తెలుగే తీసుకోండి, చిరంజీవి గారు ఇప్పుడు మన శంకర ప్రసాద్ సినిమా ఓకే, దీనికి ముందు ఎన్ని సినిమాలు అయిపోయినాయి అండ్ కలెక్షన్స్ చూస్తే ప్రభాస్ ఏ రంగా దూసిపోయాడు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, వీళ్ళు సైతం ఏమంటారు, సీనియర్ తర్వాత మేమంటారు, అది గౌరవం. సో అంతేమో నేనేమంటున్నానంటే, అయ్యా ఏఆర్ రెహమాన్, అయ్యా సో యాంకర్లు, సెలబ్రిటీలు, మీడియా పర్సన్స్, రాజకీయ నాయకులు ఎవరైనా కానీ మనం ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నా, ఒక పబ్లిక్ ఒక పోస్ట్ పెడుతున్నా, ఒక వీడియో పెడుతున్నా, లేదా ఒక స్పీచ్ ఇస్తున్నా, 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి.
ఆ తర్వాత అడుగు ముందుకు వేయండి. నోట్లోంచి ఒకసారి మాట వచ్చిందంటే దానికి మనం కట్టుబడి ఉండాలి. అలా లేని పక్షంలో సరిదిద్దుకునేటట్టు ఉంటే సంతోషం. అలా కాదు నేను ఇలాగే ఉంటా ఇలాగే చేస్తా అనుకుంటూ మొండిగా అనుకుంటే లేనిపోయిన సమస్యలు మీకే వస్తాయి. అండ్ ఎవరెవరో కొంతమంది టార్గెట్లు చేసి అది సొసైటీలో ఉన్నటువంటి మనుషులను కావచ్చు వ్యవస్థలు కావచ్చు టార్గెట్ చేసినప్పుడు మిమ్మల్ని ఎరగా వాడుకొని వారి మీద లేనిపోని అబండాలు వేద్దాం అనుకున్నప్పుడు దానికి మీరు సపోర్ట్ చేయకండి. ఓకే, ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. అందరికీ అర్థమని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను.